ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, గడిచిన దినము నుంచినైనా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ నామం పేరట మొరపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలోనైనా నిన్ను కీర్తించబోచుండగా, నిన్ను ఆరాధించబోచుండగా మాతో మాట్లాడండి తండ్రి. తండ్రి, మా స్థుతులపైన నీవు సింహాసనమై ఉండి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ నామాన్ని మహిమపరిచే విధంగా, నిన్ను ఘనపరిచే విధంగా మమ్మల్ని నిలబెట్టుకున్నామని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం ఆయనను కీర్తిద్దాము, ఆయన నామాన్ని ఘనపరుద్దాము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అనే పాటను పాడచ్చు. ఆయన నామాన్ని ఘనపరుద్దాము. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరము కలిసి పాడుదాము. యేసయ్య మనతో జీవించినట్లయితే మన బ్రతుకు మారిపోతుంది. యేసయ్య మనతో ఉన్నట్లయితే మన అంతరంగము శుద్ధపరచబడుతుంది. ఎందుకనగా ఆయనే మన రక్షణ ఆనందము. అతి ఉచితమైన రక్షణలో మనం ఉంటుండగా మనం ఆయనను కీర్తిద్దాము, ఆయనను స్తుతిద్దాము. యేసయ్య మనతో యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యేసయ్య మన వెంట ఉన్నట్లయితే మనం నిత్యమైన మార్గంలో నడుస్తాము. ఆయన మార్గంలో ఆయన నడిపిస్తాడు. అట్టి మనల్ని నడిపించుచున్న దేవుణ్ణి గలమెత్తి ఆయనను కీర్తిద్దాము, చప్పట్లతో ఆయనను స్తుతిద్దాము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య
నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. యేసయ్య మన ఎడల కృప చూపిస్తున్నాడు కనుకనే మన శ్రమలుగా కనబడలేదు. అటు శ్రమల నుంచి విడిపిస్తున్న మన దేవుని ఆరాధిద్దాము. అటు శ్రమల నుంచి మనల్ని విడిపిస్తున్న మన దేవుని స్తుతిద్దాము. మన దేవుడు గొప్ప దేవుడు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేవే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్దాము. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్నటువంటి విజయన్న గారు ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపన్నుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా,
నిత్య స్తోత్రార్హుడమైన నా యేసయ్య నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభువా, గడిచిన దినమంతా నీ కృపాహస్తాలు చేరడం మమ్మల్ని భద్రపరిచిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మా జీవితాల్లో మరొక నూతనమైన దినాన్ని మీరు మాకు దయచేసిన రీతిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, మేము ప్రార్థించుచుండగా ఇది నా ఆరంభం నుంచి అంతం వరకు మేము చేయుచున్న సమస్తమైన పనిలో మీరే మాకు తోడయండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈ దినానికి సరిపడ వాక్యాన్ని ప్రభా నీ దాసుని నీ శిలువ చాటున మరుగుపరుచుకొని మాకు ఆత్మీయ ఆహారాన్ని దయచేస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం ప్రభువా. ఇలాగున్న ప్రభా ప్రతిదినము ప్రభా ప్రతిరోజు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను మయంపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందినాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక వ్యక్తిని మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుచున్నాను. ఆ వ్యక్తి సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొద్దకు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సాకులు చెప్తున్నాడు, దేవుని సన్నిధికి రావడానికి ఈనాడు మనం ఏ విధంగా ఉంటున్నాము అనే మాటను మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథము నుంచి కొత్త నిబంధన యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనము చూద్దాము. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కొనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి ఆ పరుపు ఎత్తుకొని నడిచాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, నాయన ఈ సమయంలో నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన నీ వాక్యముతో మాట్లాడండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఏ వాక్యము ద్వారా అయితే మాతో మాట్లాడాలని నీవు ఆశ కలిగి మా మధ్యకు వచ్చి ఉన్న వాటి వాక్యముతో మాట్లాడి మమ్మల్ని దర్శించి దీవించి పంపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు యూదుల పండగ వచ్చినప్పుడు యెరూషలేములోకి వెళ్ళాడు. అక్కడ గొర్రెల ద్వారము దగ్గర, అంటే ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు ఉంది. అక్కడ 5 మండపాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. ఇక్కడ మనం చూస్తే పూర్వము మన పితరుల కాలంలో దేవుడు తన మహిమను వ్యక్తపరచుటకు, తన మహిమను కనబరచుటకు ఈ యొక్క తన దేవదూతను పంపి అనేకుల రోగములను స్వస్థతపరిచినట్టుగా మనము లేఖనాల్లో చూస్తాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పటి నుంచి బాధపడుతున్నాడంటే దాదాపు 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుచున్నాడు. ఎప్పటి నుంచి? 38 సంవత్సరాల నుంచి. ఇక 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బాధపడుచున్నాడు. అయితే ఎప్పుడు ఆ యొక్క కోనేటిలో దిగుదామన్నా తనకంటే ముందుగా ఎవరో ఒకరు పడుతున్నారని బాధపడుతున్నాడు.
ఇప్పుడు 38 సంవత్సరాలు అని అంటే తను వచ్చినప్పుడు పైన కూర్చోవచ్చు. పైన కూర్చొని చిన్న చిన్నగా జరిగినప్పుడు నీళ్ళ ఒడ్డున కూర్చుండొచ్చు. సాధారణంగా అయితే మనం ఏం చేస్తాము, స్వస్థత పొందుకోవాలనుకునేటప్పుడు మనకేం లేనప్పుడు చిన్నగా జరిగి ముందుకు వచ్చి ఆ యొక్క ఫస్ట్ మనమే దిగాలని ఆశపడి నీళ్ళ దగ్గరనే కూర్చోవచ్చు. ఎప్పుడైతే దేవదూత కదిలిస్తుందో అప్పుడు వెంటనే దిగి స్వస్థత పొందుకోవచ్చు. 38 సంవత్సరాలు అంటే బహుకాలం. అట్టి కాలం నుంచి బాధపడుతున్నాడని ఎవరు చూశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చూశాడు. ఈనాడు కూడా చూడండి, మనకున్నటువంటి సమస్యలు కావచ్చు, మనం ఏ శ్రమల గుండా అయితే వెళ్ళుచున్నామో, ఏ వేదనల గుండా అయితే వెళ్ళుచున్నామో, మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన దేవుడు మనల్ని చూసి పట్టించుకుంటాడండి మనల్ని. అలా పట్టించుకోవాలంటే తగిన సమయం కొరకు మనము ఎదురు చూడాలి. అదే అంటాడు అబ్రహాముతో, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండము, నిర్ణయించిన కాలము ఒకటి ఉన్నది, ఆ సమయంలో తప్పకుండా నీకు వాగ్దానాన్ని నెరవేరుస్తానని అంటాడు. ఇక్కడ కూడా చూడండి, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఆ వ్యక్తి. బాధపడుతుంటే సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే అతని యొద్దకు వచ్చాడండి. చూడండి, చాలామంది రోగులు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కదా, చాలామంది రోగులు యేసయ్య దగ్గరికే వచ్చారు కానీ యేసయ్య వారి దగ్గరికి వెళ్ళాల. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ వ్యక్తి దగ్గరికి దేవుడే వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాటను చూద్దాం రండి. ఏమంటున్నాడంటే చూడండి, 6వ వచనము, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు బాగుపడాలనుకుంటున్నావా, నీవు స్వస్థత పొందగాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు అతడు అనుకున్నాడు, ఏమని అనుకున్నాడంటే, ఆ నీళ్ళ వల్లనే నాకు స్వస్థత వస్తుందని అనుకున్నాడు. ఆ నీళ్ళ వల్లనే, ఎందుకంటే తను చూస్తున్నాడు. ఆ యొక్క కోనేటిలో దేవదూత కదిలించినప్పుడు రోగులు స్వస్థత పడుట తను చూస్తున్నాడు. కాబట్టి తను ఏమనుకుంటున్నాడంటే, ఆ నీళ్ళ వల్లనే నాకు స్వస్థత వస్తుంది, ఆ నీటిలో దేవదూతలు దిగుతేనే నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు గొప్పవాడు, ఆయన మాట మాత్రము చాలు మనం స్వస్థత పొందుటకు. హల్లెలూయా. ఆయన మాట మాత్రము చాలు. అయితే ఇక్కడ తను అనుకుంటున్నాడు నీటి ద్వారా. ఈనాడు కూడా చూడండి, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మనం మొరపెట్టినప్పుడు మనం ఇదే వేలోనే నాకు కావాలి, ఈ మార్గంలోనే నాకు స్వస్థతపరచు, ఈ మార్గంలోనే నాకు సహాయం చేయి అని మనం అనుకుంటుంటాం. కానీ మనుషుని కోరిక నెరవేర్చదు. ఎందుకంటే దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆనాడు ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే, నాకు నీళ్ళ ద్వారానే స్వస్థత వస్తుందని అనుకుంటున్నాడు. కానీ అక్కడికి వచ్చింది సాక్షాత్తు దేవదూతల కంటే పరిణామం కలిగిన వాడు, దేవదూతల కంటే ఉన్నతుడు, దేవదూతలనే సృష్టించిన మహా గొప్ప దేవుడు తన దగ్గరికి వచ్చాడని గమనించలేకపోయాడు. ప్రియులారా, అలా గమనించలేకపోయినప్పుడు తను అనుకునే రీతిలోనే స్వస్థత వస్తుందని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ మార్గంలో కాకుండా నూతన మార్గంలో తనని స్వస్థపరిచాడు, అయితే అలా స్వస్థతపరిచినప్పుడు దేవుడు మన పట్ల చూస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు నీ చిత్తం నెరవేర్చు నాయనా అని అడగాలి. కానీ నాకు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అనేది కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి సాకులు చెప్తున్నాడు. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొద్దకు వచ్చినప్పుడు కూడా సాకులు చెప్తున్నాడు. ఈనాడు చూడండి, ఎంతోమంది మనం దేవుని సన్నిధికి రావాలంటే నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని మనం తప్పించుకుంటున్నాం. మనం దేవుని సన్నిధి కంటే మన పనులు ముఖ్యమా? దేవుని సన్నిధి కంటే మనకు ఉన్నటువంటి లోకము ముఖ్యమా? లోక ఆశలు ముఖ్యమా? ఈ లోకమును మనము ఒకనాడు విడిచిపెట్టి పోవాల్సిందే కదా.
అలాంటి విడిచిపెట్టే స్థలం కొరకు, అలాంటి విడిచిపెట్టే జీవితం కొరకు మనము ఎంతగానో ఆలోచిస్తున్నాం. కానీ జీవమునిచ్చు దేవుని సన్నిధికి వచ్చుటకు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఆనాడు దేవుడే తన యొద్దకు వచ్చాడు. దేవుడే తన యొద్దకు వచ్చినప్పుడు కూడా దేవునికే సాకులు చెప్తున్నాడు. నన్ను బాగు చేయటకు నాకు ఎవ్వరు లేడు, నన్ను నీళ్ళల్లో దించుటకు ఎవ్వరు లేడు అని అంటున్నాడు. కానీ వచ్చింది సాక్షాత్తు దేవాది దేవుడని గ్రహించలేకపోయాడు. ఈనాడు కూడా దేవుని సేవకులు కావచ్చు, లేకుంటే ఎవరైనా దేవుని సన్నిధికి రండి అని అంటే నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉందని వెళుతున్నామే. కానీ దేవుని సన్నిధిలో నిత్య ఆనందం ఉందని, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందని, దేవుని సన్నిధిలో స్వస్థత ఉందని, దేవుని సన్నిధిలో నిత్య రాజ్యము ఉందని ఎవరు గ్రహించుకోలేక ఆ యొక్క నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. అందుకే అంటాడు భక్తుడు, అంటాడు, నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. అటు 1000 దినాల శ్రేష్టతను ఒక్క రోజులో మనం కోల్పోతున్నాం. 1000 దినాలంటే దాదాపు 3 సంవత్సరములు. 3 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి ఆ దినాల శ్రేష్టతను ఒక్క రోజులో దేవుడు మనకు ఇస్తున్నాడు. అలాంటి ధన్యతను మనం పోగొట్టుకుంటున్నామంటే ఇంకా మనం ఈ క్రీస్తుని ఎరిగి ఎంత దౌర్భాగ్యం అవుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. అదే ఇక్కడ చూడండి, ఆ యొక్క వ్యక్తి బాగుపరచడానికి దేవుడే వచ్చినప్పుడు సాకులు చెప్తున్నాడు. ఈనాడు దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధానికి రావడానికి, దేవుని పరిచర్యకు, దేవుని పనులకు, ఆ యొక్క దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఎన్ని సాకులు చెప్తలేము. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని మనం సాకులు చెప్తున్నామే. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిద్దాము. మనకు ఆయుష్ని ఇచ్చినాడు దేవుడు, మనల్ని ఆశీర్వదించినాడు దేవుడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినాడు దేవుడు అని దేవుని స్తుతించలేని స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ వ్యక్తి కూడా అదే అనుకున్నాడు. నన్ను నీళ్ళలో దించడానికి ఎవరు లేరని సాకులు చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని వెళ్ళు అని చెప్పిన వెంటనే ఆ మాట నమ్మినాడు ప్రియులారా. అలా నమ్మినప్పుడు అద్భుతమైన రీతిలో ఆ యొక్క స్వస్థతను పొందుకున్నాడు. 38 సంవత్సరాలుగా ఒక నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు, ఒక జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ కోనేటిలో పడితేనే నాకు స్వస్థత ఉంది అని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన మాట మాత్రం సెలవిచ్చినప్పుడు తను 38 సంవత్సరాలుగా బాధపడుతున్న రోగం కూడా ఆ మాటకు లొంగిపోయింది. మరి అట్టి జీవము కలిగిన మాటలను వినుటకు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అలా నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం మనం కోల్పోతామా లేదా? దేవుని నుండి వచ్చే దీవెనలు మనం కోల్పోతాము. ఎందుకంటే దేవుని మాటలకు శక్తి ఉన్నది. అదే 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తిని కేవలం ఒక్క మాట ద్వారా స్వస్థపరిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అతి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుని సన్నిధిలోకి మనము గడపాలి, ఆ దేవునితో సమయం గడపాలి, ఆ దేవుని మాటలను వినుటకు వేగిరపడాలి. అటు వేగిరపడినప్పుడు దేవుడు అద్భుత కార్యాలను మన పట్ల చేస్తాడు. రానున్న రోజుల్లో ఈ యొక్క బెతెస్దా కోనేటి యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క రోగి గురించి క్లుప్తంగా మనం ధ్యానిస్తాం. క్లుప్తంగా దేవుడు అతని ద్వారా మనకి ఏమేమి తెలియజేస్తున్నాడో ప్రతిదీ క్షుణ్ణంగా మనం పరిశీలించి దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు, మనల్ని ఎలా సరిచేయబోతున్నాడు, మనల్ని ఎలా దేవుని సన్నిధికి నడిపించబోతున్నాడో దాన్ని మనము రానున్న రోజుల్లో మనము దాని గురించి తెలుసుకొని ఆ యొక్క దేవుని మాటను బట్టి మనకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి విడుదలను పొందుకోవాలంటే దేవుని మాటకు మనం లోబడాలి, దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని ఎదుటకు వచ్చుటకు మనం సాకులు చెప్పకుండా దేవునికి లోబడాలి. అలా లోబడినప్పుడు దేవుడు ఆనాడు ఆ 38 సంవత్సరాలతో 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తిని విడిపించిన దేవుడు ఈనాడు మనల్ని విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. అట్టి దేవుని కృప నిరంతరం మనకు తోడై ఉండును గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ యొక్క సమయంలో నాయన తండ్రి 38 సంవత్సరముల నుంచి తండ్రి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని నాయన మా మధ్యకు తీసుకొని వచ్చావు తండ్రి. తను అనుకున్నాడు నాకు ఈ మార్గం గుండానే జవాబు వస్తుంది, తను అనుకున్నాడు నాకు ఈ మార్గం గుండానే నాకు స్వస్థత కలుగుతుంది అని. తండ్రి, మనుషుల ఆలోచనలకు నెరవేరవు, కానీ నీ ఆలోచన, నీ చిత్తమే మా జీవితంలో నెరవేరుతుంది. ఆనాడు నీవు మాట మాత్రము సెలవిచ్చావు తండ్రి. అతను స్వస్థత పొందుకున్నాడు.
ఈనాడు తండ్రి నీ మాటను వినక నీ సన్నిధికి రాక నిర్లక్ష్యం చేస్తున్న వారిని బట్టి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొద్దకు మీరు వెళ్ళండి నాయన. వారి యొద్దకు మీరు వెళ్ళి వారి హృదయాలతో మీరు మాట్లాడి వారిని నీ సన్నిధికి నడిపించే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ మాటలు వినే కృపను దయచేయండి దేవా. అయా నీ సన్నిధిలోనైనా నిత్యానందం ఉంది. నీ సన్నిధిలోనైనా మాకున్నటువంటి శ్రమలకు విడుదల ఉంది. మాకున్నటువంటి కష్టాలకు, మాకున్నటువంటి బాధలకు తండ్రి, ప్రతి విధమైనటువంటి సమస్యలకునైనా పరిష్కారం కేవలం నీ సన్నిధిలో విన్న మాటల వల్లనే మాకు కలుగుతుంది. అటు మాటలతోనైనా మమ్మల్ని ధైర్యపరచండి, అటు మాటలతోనైనా మమ్మల్ని బలపరచమని తండ్రి. ఇదిగో రానున్న రోజుల్లోనైనా బహుశక్తివంతమైన వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి నీ రాజ్యం కొరకునైనా మమ్మల్ని సిద్ధపరిచే కృపనాటి భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.